కార్ కింద కాన్వే फोन नहीं कर रहे एम्बुलेंस को। तेलुगु आदमी हो गए तो भी तुम लोग क्या यार, तुम लोग फोटो वीडियो बना रहे गाड़ी के आगे हाथ मिलाते रहे। वाटर పోయినా నాన్న అంబులెన్స్ లో ఉన్నాడు। వన్నెల్లో లాగిల్లేదు ఉన్నారు। మీ పేరు ఏం చేస్తుంటారు మీరు? బిఎస్సీ నర్సింగ్. ఇప్పుడు ఇట్లా అయింది కదా మీ ఫాదర్ని, మీరు జగన్ గారిని సంప్రదించి ఏదన్నా అడగాలనుకుంటున్నారా లేకపోతే ఏంటి? మీ మదర్ అమ్మ మీకు ఇంట్లో చెప్పేసి వెళ్ళారా జగన్ గారి సభకి వెళ్తున్నాను అనేసి? మీరేమన్నారు? ఓకే ఓకే ఓకే. మీకు ఇట్లా దెబ్బలు తగలగానే ఫోన్ చేశారా? అంబులెన్స్ వాళ్ళు చేశారా? అంటే మీ వారే మీ ఫోన్ నంబర్లు అవన్నీ ఇచ్చారా? ఇప్పుడు వైసీపీ తరఫున ఎవరు మిమ్మల్ని సంప్రదించలేదా ఇంకా? ఓకే ఓకే. మీరు డైరెక్ట్ హాస్పిటల్కి వచ్చారు సార్. మీ పేరమ్మా? లూత్ మేరీ. ఈయన ఏం చేస్తుంటారు మామూలుగా పని? ప్లంబర్ పనియా? మీరు ఏదైనా పని చేస్తుంటారా? మీకు ఒక్కరే అబ్బాయి? ఇద్దరు అబ్బాయి. ఇంకో అబ్బాయి ఏం చేస్తుంటారు? చదువుతున్నాడా? సత్నాపల్లిలో ప్లాన్ చేయడం జరిగింది పల్నాడు డిస్ట్రిక్ట్ లో. దాని గురించి మార్నింగ్ అరౌండ్ 9:30కి ఒక 30-35 వెహికల్స్ తో పాటు కాన్వాయ్, ఒక 11 వెహికల్స్ కాన్వాయ్ తో పాటు అరౌండ్ 35 వెహికల్స్ తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవడం జరిగింది. ఎండ్ రూట్ లో ప్రజలు ఉన్నారు. అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయింది. యాడ్ అయినప్పుడు మనం ఏటుకూరు రోడ్డు దగ్గర, అంటే మన ఆంజనేయ బొమ్మ ఉంటాయి, అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటనలు జరిగింది. దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి లింగలాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్ లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే AP 26CE0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ వాహనం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్ గా చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్ లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ఏఎస్ఐ రాజశేఖర్ అనే వ్యక్తి 108కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్ లో పెట్టి GGH గుంటూరుకి తరలించడం జరిగింది. తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్నాపల్లి ప్రోగ్రామ్ కి మనం 11 కాన్వాయ్ వెహికల్స్ తో పాటు ప్లస్ 3 వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే దాని కాకుండా మళ్ళీ ఒక 35-38 వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవ్వడము, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటనలు జరిగింది. దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.